ఓకే. మనం లాస్ట్ సెక్షన్‌లో ఏం చెప్పుకున్నామండి? అంటే ఫ్రైడే క్లాస్‌లో. ఓకే. సో, ఇక్కడ మనకి బ్రష్ టూల్ అని మనకి ఒక టూల్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఓకే. సో, ఇక్కడ మనకి బ్రష్ తాలూకా సైజ్ అనేది మనం పెంచాలి అని అంటే కీబోర్డ్‌లో పీ పక్కనున్న ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ కొడితే సైజు రెడ్యూస్ అవుతుంది. అదే క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ కొడితే సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే డి అంటే ఏంటి? డిఫాల్ట్ ఫోటోషాప్ కలర్ అని అంటారు. అంటే బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేస్తాను. అంటే ఫోర్గ్రౌండ్ కలర్ అనేది మనకి ఫిల్ అవుతుంది. ఫోర్గ్రౌండ్ కలర్ అనేది మనకి ఫిల్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక ఎలిప్టికల్ షేప్ అనేది మనం తీసుకొని దీనికి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక న్యూ లేయర్ మనం క్రియేట్ చేయాలి. ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇందులో ఏం చేయాలి? మనం ఇక్కడ వైట్ కలర్ అనేది నేను అప్లై చేయాలనుకున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు ఫిల్ అవ్వాలి కాబట్టి కంట్రోల్ బ్యాక్ స్పేస్ చేస్తాను. సో కంట్రోల్ బ్యాక్ స్పేస్. అయితే కంట్రోల్ బ్యాక్ స్పేస్ చేసిన తర్వాత కంట్రోల్ డి చేస్తాను. అంటే ఏంటి కంట్రోల్ డి అంటే? డీసెలెక్షన్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు బ్రష్ టూల్ అనేది ఉంటుంది. ఇందులో మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీని తాలూకా సైజుని ఇలా పెట్టుకొని కీబోర్డ్లో ఎక్స్ అంటే ఏంటంటే కలర్ స్వాప్ అని అంటారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ అవుతుంది, ఫోర్గ్రౌండ్ ఏమో బ్యాక్గ్రౌండ్ కింద మారిపోతుంది. దానికి మనం ఎక్స్ అనే కీ ప్రెస్ చేయాలి. ఇక్కడ నేను ఇలాగా క్లిక్ చేస్తుంటే చుట్టూ నాకు ఏమవుతుందంటే ఒక గ్లోనెస్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ అదర్ కలర్ తీసుకొని ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇలా క్లిక్ చేసుకొని ఇలా లైట్గా మనకి కావలసిన ఏరియాలో మనం అంటే ఇక్కడ ఏంటి మనకు అర్థం అంటే మనం బ్రష్ టూల్ నుండి మనం పెయింటింగ్ టైప్ లాంటి లేదా డిజైనింగ్ టైప్ లాంటివి
మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ స్టార్స్ యాడ్ చేయాలి అనుకోండి. అయితే లేటెస్ట్ వెర్షన్స్లో అయితే మనకి ఆ టైప్ ఆఫ్ టూల్స్ అనేది ఇక్కడ తీసేశారు. అంటే ఇందులోనే మనకి ఆ స్టార్కి సంబంధించిన సైజెస్ అయితే మనకి ఇక్కడ వాడు ఇవ్వలేదు. ఏవో అంటే డిఫరెంట్ బ్రషెస్ ఇచ్చాడు తప్ప మనకి ఏవైనా కావాల్సిన ఐటమ్స్ని క్రియేట్ చేసుకునే బ్రషెస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. చూసారా, ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రషెస్ అంతే. లేటెస్ట్ వెర్షన్స్లోనే ఏం చేశాడంటే మనకి తీసేశారు. ఓకే, అయితే ఇక్కడ ఓకే, సో ఓకే, మరి ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం మనం? ఇక్కడ అంటే నేను ఆల్రెడీ ఫోటోషాప్ సిఎస్ అంటే 8.0 అనేది నా సిస్టంలో ఇన్స్టాల్ చేసి ఉంచుకున్నాను. కాబట్టి ఇక్కడ నేను సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ బ్రషెస్ అని తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మనం ది పీసీలోకి వెళ్ళి ఇక్కడ సి డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ప్రోగ్రామింగ్ 86 అనే దాంట్లోకి వెళ్ళాలి. అందులో ఎడోబ్ దాంట్లో ఇక్కడ మనకి ఫోటోషాప్ సిఎస్ అని ఉంటుంది, ప్రీసెట్స్ అని ఉంటాయి, అందులో బ్రషెస్ అని ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకేంటి కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రాయిడ్ బ్రషెస్ నాకు కావాలి, దాన్ని నేను లోడ్ చేసుకున్నాను. మరి ఇది ఎక్కడ లోడ్ అవుతుంది? ఇక చూసారా, ఇది క్లిక్ చేసుకుంటే నాకు దాంట్లో ఉన్న ఇక్కడ ఆస్ట్రాయిడ్ బ్రషెస్ వస్తాయి అంతే, కానీ ఇక్కడ మనకి కావాల్సినవి రావు. సో ఇక్కడ ఇంపోర్ట్ బ్రషెస్ అని చెప్పి, సో ఇందులో బేసిక్ బ్రషెస్ అనే దాన్ని మనం లోడ్ చేసుకోవాలి. ఓకే, సో లోడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నాకు చూడండి ఇవన్నీ కూడా మనకి బేసిక్ బ్రషెస్. సో ఇందులో మనకి ఇలాగా ఒక సైజుని మనం సెలెక్ట్ చేసుకొని దానికి సైజ్ ఎంత కావాలో మనం తీసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. చూసారా, సో ఆటోమేటిక్గా మనకి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. లేదండి నాకు ఇందులో ఇదంతా కూడా సెట్టింగ్ చేసుకోవడం నాకు కష్టమవుతుందండి అని అంటే అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం
నెట్లోంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తాను, బ్రషెస్ ఫ్రీ డౌన్లోడ్, ఫర్ ఫోటోషాప్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ నాకు చూడండి, ఇగోండి గ్రాఫ్కి సంబంధించినవి నాకు ఇక్కడ వచ్చాయి. ఇది నేను సెలెక్ట్ చేస్తా. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని మనం క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోయి. సో ఇప్పుడు నేను లొకేషన్కి వెళ్ళాలి. లొకేషన్కి వెళ్ళి దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చెప్తా. అప్పుడు ఏమైంది నాకు, ఇగోండి ఇక్కడ గ్రాస్ బ్రష్ అనేది వచ్చింది. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను ఫోటోషాప్కి వచ్చి బ్రష్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ బ్రష్ అని చెప్పి ఇంపోర్ట్ బ్రషెస్ అని చెప్పి ఇక్కడ డెస్క్టాప్ అని సెలెక్ట్ చేసుకొని గ్రాస్ బ్రష్ అనేది లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ దీన్ని నేను ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం, కలర్ మనకి గ్రీన్ కావాలి కాబట్టి గ్రీన్ తీసుకొని, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్లో కూడా ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక లేయర్ క్రియేట్ చేసుకొని అక్కడ ఇలాగా అప్లై చేస్తే ఏమవుతుందంటే, చూసారా నాకు ఎలా వచ్చిందో. అయితే మనకి పాత వెర్షన్లో అయితే ఇలా ఉండదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనకి పాత వెర్షన్ అయినా కొత్త వెర్షన్ అయినా పెద్దగా తేడా ఉండదు డిజైనింగ్.
చూసారా, దానికి దీనికి పెద్ద వేరియేషన్ లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇగోండి బ్రష్ టూల్ ఇచ్చారు చూసారా, ఇక్కడ కూడా మనం డీ ప్రెస్ చేస్తే నేను ఇలాగా పెట్టుకుంటాను, అంటే ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేశారు. ఎక్స్ కొడితే ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ అయిందా లేదా, అయిపోయింది. ఇక్కడ మనకి ఎలిప్టికల్ మార్కర్ టూల్ తీసుకున్నాను. ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేశాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేశాను, కంట్రోల్ డి చేశాను. మళ్ళీ బ్రష్ టూల్ తీసుకున్నాను, ఇక్కడ సైజ్ని యాడ్ చేసి ఇలాగా క్లిక్ చేస్తే చూసారా దీనిలో గ్లోనెస్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా నేను ఏంటంటే ఒక కలర్ని తీసుకొని దీన్ని నాకు ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందాకలాగే ఇక్కడ కూడా ఇలా తీసుకున్నట్లయితే ఇందులో చూడండి నాకు బేసిక్ దాంట్లోనే చాలా రకాలైన బ్రషెస్ ఇక్కడ మనకు కనబడతాయి. ఇందులోనే మనకి చాలా రకాలైన బ్రషెస్ ఉంటాయి. సో ఆ బ్రష్ను మనం సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇందులో చూసారా నాకు ఇక్కడ ప్రీ డిఫైన్గా గ్రాస్ బ్రష్ ఉంది. ఇక్కడ మనకి ఫోర్గ్రౌండ్ కలర్ గ్రీన్, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ చూసారా ఎంత చక్కగా మనకి క్రియేట్ అవుతుందో. ఇక్కడ కొత్త వెర్షన్స్లో ఇవి తీసేసాడు, ఈ టైప్ ఆఫ్ బ్రషెస్ కూడా లేవు. మనం కావాలంటే ఇప్పుడు మనం చూసాం కదా, అలా యాడ్ చేసుకునే విధంగా మనం చేసుకుంటాం. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ డ్రై బ్రషెస్ తీసుకున్నాం, దీనికి ఒక కలర్ మనం మార్చుకొని ఇక్కడ బ్రష్ టూల్లో లీఫ్ అనేది తీసుకుంటాను. ఇది సైజ్ పెద్దదిగా ఉంది, సో సైజ్ తగ్గించాలంటే కీబోర్డ్లో పీ పక్కన ఉన్న ఓపెన్ బ్రాకెట్, అంటే ఇది ఏంటంటే మనకు ఓపెన్ బ్రాకెట్ అంటారు, దీన్ని ప్రెస్ చేస్తే సైజు తగ్గించుకోవచ్చు. మరి యాంగిల్ మార్చుకోవాలనుకో, అప్పుడు ఏం చేయాలి మనం, ఇది యాంగిల్ మార్చాలంటే కీబోర్డ్లో F5 ప్రెస్ చేస్తే నాకేంటంటే ఇగోండి బ్రష్ టిప్స్ అని ఉంటుంది. ఇందులో మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మనం మార్చుకొని దీన్ని చూసారా అలాగా క్లిక్ చేస్తే
చూసారు ఎంత చక్కగా వచ్చిందో డిజైన్. సో ఇదేంటంటే మన యొక్క క్రియేటివిటీ బట్టి మనం వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? అంటే ఇక్కడ మనకేంటంటే కొత్త వెర్షన్స్లో మనకి ఇటువంటి టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేది ఇవ్వలేదు. సో అందుకనే అసలు మార్కెట్లో చాలామంది పాత వెర్షన్ వాడడానికి మెయిన్ రీజన్ అదే. ఇప్పుడు మళ్ళీ మనకి ఒక ఇమేజ్ కావాల్సి ఉంటుంది. ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ అని చెప్పి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ని ఓపెన్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ క్లిక్ చేసి స్కిన్ మీద ఇక్కడ క్లిక్ చేసుకొని మనం ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని ఓకే చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. Ctrl+Shift+N చేసుకొని ఇక్కడ బ్రష్ టూల్ని మళ్ళీ మనం నార్మల్ బ్రష్ కావాలి. సో ఇక్కడ సైజును మనం తగ్గించుకోవాలి. ఇక్కడ కలర్ని మనం స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ చూడండి 100% అప్లై అవ్వలేదు. సో ఇక్కడ ఒపాసిటీ మనం 100%లోనే పెట్టుకోవాలి. సో అప్పుడు నాకు
గో అలాగే అలాగే. సో ఇక్కడ ఇలా ఫిల్ చేసుకున్నాను స్కిన్ అంతా కూడా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నాకు సాఫ్ట్ లైట్ అనేది వద్దా, సాఫ్ట్ లైట్ అనేది ఇవ్వగానే మనకేమవుతుందంటే ఈ రకంగా మనకి క్రియేట్ అవుతుంది. అయితే ఇమేజ్ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకొని లేయర్ మెనూలో ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్లో ఎక్స్ప్లోజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం ఇలాగా చూసుకోవాలి. అంటే మనకి ఇక్కడ చిన్నదే ఎక్స్ప్లోజింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ లేయర్కి వచ్చి ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఫోటో ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. డిపెండ్ ఆన్ ద స్కిన్ బట్టి ఇక్కడ నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఇలాగా యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇది ఆపేసాను అనుకోండి, ఇలా ఉంది. సో మనం బ్రష్ యూజ్ చేసుకొని మనం ఇలా కూడా క్రియేషన్ చేసుకోవచ్చు. ఇది బ్రష్ తాలూకా సెకండ్ యూజ్. ఆ తర్వాత మరి మనకి కావలసిన బ్రషెస్ని మనం క్రియేట్ చేసుకో. అప్పుడు మరి ఎలా? ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని చెప్పి మనకి ఇక్కడ డెస్క్టాప్ అని తీసుకొని ఈ ఇమేజ్ని ఓపెన్ చేయాలి. సో
ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే కంట్రోల్ ఎల్ అంటే కలర్ లెవెల్ అని అంటారు. ఓకే, అలా చేయడం వల్ల ఏమైందంటే ఇదంతా కూడా నాకు షార్ప్గా వచ్చింది. చూసారా, ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ దాన్ని డబల్ క్లిక్ చేస్తే లేయర్ తాలూకా లాక్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. ఇందులోని నేను మ్యాజిక్ ఎరేజర్ టూల్ తీసుకొని ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ని తీసేస్తాను. ఇప్పుడు ఎడిట్ మెనూలోకి రావాలి. ఎడిట్ మెనూలో డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఓకే అని చేయాలి. ఆటోమేటిక్గా నాకు ఆ షేప్ వచ్చేస్తుంది. చూసారా, మరి ఇక్కడ నాకు ఏ కలర్ కావాలి అన్నది మనం సెలెక్షన్ చేసుకొని మనకి ఎంత సైజులో మనకి కావాలనుకుంటున్నామో ఒక లేయర్ని క్లిక్ చేసుకొని మనం ఇక్కడ రకరకాలుగా ఆబ్జెక్ట్ని డిజైనింగ్ మనం చేసుకోవచ్చు. చూసారా, మరి బ్రష్ తాలూకా మూడో యూజ్. ఇప్పుడు దీన్నే నేను ఎడిట్లోకి వచ్చి డిఫైన్ ప్యాటర్న్ అని చెప్పి దీన్ని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎడిట్లోకి వచ్చి ఫిల్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ ప్యాటర్న్ అని చెప్పి ప్యాటర్న్ని నేను సెలెక్ట్ చేసుకొని ఓకే అని చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఆ ప్యాటర్న్ అలా వచ్చేస్తుంది. అంటే ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్లో మనం క్రియేషన్ చేసుకోవాలనుకుంటే సో ఇది ఈజీగా మనం చేసుకోవచ్చు. అంటే ఫోటోషాప్లో బ్రష్ని ఇన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు. ఇక దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేస్తే పెన్సిల్ టూల్. అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఫ్రీ హ్యాండ్ స్కెచ్ లాగా నేను క్రియేషన్ చేయాలనుకోండి, సో నేను పెన్సిల్ టూల్ని వాడుకోవచ్చు ఫోటోషాప్లో. ఇలాగనే కాదు, యాక్చువల్గా దీన్ని ఎట్లాగా మనం వాడుకుంటామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు పెన్ టూల్ అనే ఒక టూల్ ఉంటుంది. ఇందులో ఇక్కడ పాతని మనం పెట్టుకోవాలి. ఒక లేయర్ క్రియేట్ చేయాలి. ముందు లేయర్ క్రియేట్ చేయాలంటే షిఫ్ట్ కంట్రోల్ ఎన్. సో
ఇలా ఒక షేప్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేసేసి స్ట్రోక్ పాత్ అని చెప్పి ఇక్కడ నేను పెన్సిల్ ఓకే చేశాను అనుకోండి. ఇక్కడ నేను కంట్రోల్ ఎంటర్, ఒక కంట్రోల్ డి. చూడండి ఇప్పుడు ఏమైంది, నాకు ఆ షేప్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎడిట్ మెనూలో ఉన్న ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. ఇక్కడ నేను ఇలా డ్రాగ్ చేస్తాను. ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత యాంగిల్ ఏమో 10 degrees ఇస్తాను. ఇచ్చి 2 సార్లు ఎంటర్కి కొట్టాలి. అది అయిపోయిన తర్వాత షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ టీ అనగానే నాకు ఎన్ని కావాలనుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ క్రియేట్ అవుతాయి. చూడండి, చూసారా మరి ఎంత చక్కగా వచ్చిందో డిజైన్. దీన్ని ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ ఏ అంటే ఏంటి, సెలెక్ట్ ఆల్, కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ ఆల్ట్ డ్రాగ్ చేస్తా. చూసారా మరి ఆల్ట్ డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్కి కొట్టాను. మళ్ళీ నేను కంట్రోల్ జే చేసి కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని ఇక్కడ నేను 5 degrees ఇస్తాను. ఇచ్చి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తాను. ఎంటర్కి కొడతాను. చూడండి మరి ఇలా మనం డిఫరెంట్ వేస్లో మన యొక్క క్రియేటివిటీని మనం ఆ ఆప్షన్స్ని మనం వాడుకొని క్రియేట్ చేసుకోవచ్చు. అందుకనే మనం ఎక్కువగా ఫోటోషాప్లో మంచి డిజైన్స్ అనేవి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. దీని తర్వాత నాకు కలర్ రీప్లేస్మెంట్ టూల్ అని మరొకటి. దీనికి ఫైల్ మెనూ మనం ఓపెన్ చేసి ఓపెన్లోకి వెళ్ళి మనం ఒక పిక్చర్ ఇమేజ్ అనేది చూసారా, ఫోటోషాప్లో మనం ఏదైనా చెయ్యాలనుకుంటే అసలు ఫోటో లేనిదే మనం ఏమీ చేయలేం. అంటే ఈ టూల్ మనకు తెలియాలి అని అంటే ఇమేజ్ కావాల్సిందే. ఎందుకని, బికాజ్ ఫోటోషాప్ ఈజ్ ఏ ఇమేజ్ ఎడిటింగ్ అప్లికేషన్. అందుకని ఓకే. ఇప్పుడు నేను సరదాగా ఏం చేస్తానంటే ఒక గ్రీన్ కలర్ తీసుకుంటాను. అంటే మనకి జనరల్గా రెడ్ రోజ్ చూస్తాం,
పింక్ రోజ్ చూస్తాం, వైట్ రోజ్ చూస్తాం. కానీ మన దేశంలో అయితే గ్రీన్ రోజ్ అనేది లేదు. ఉన్నది, గ్రీన్ ఉన్నాయి, బ్లూ కూడా ఉన్నాయి, కానీ మన దేశంలో దొరకవు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే కలర్ రీప్లేస్మెంట్ టూల్ని మనం వాడుకొని ఇందులో ఇక్కడ హ్యూ HUE హ్యూ అంటే కలర్ చేంజింగ్ అని అంటారు. అంటే ఇక్కడ నాకు బ్రష్ తాలూకా సైజును మనం పెంచుకొని హార్డ్నెస్ని 0 చేసేస్తాను. అంటే సాఫ్ట్గా నాకు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ అప్లై చేశానంటే ఆటోమేటిక్గా నాకు చూసారా ఎలాగ అప్లై అవుతుందో. అలాగే మనకి ఇక్కడ సాచురేషన్ అంటే ఏంటి, డార్క్నెస్ అంటే బ్రైట్గా చేస్తా. అలా కాకుండా కలర్ అంటే ఒరిజినల్ కలర్ అలాగా మనకి అప్లికబుల్ అవుతుంది. చూసారా మరి, అంటే ఇందులో ఇన్ని రకాల ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఇమేజ్ మనం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తానంటే నేను హిస్టరీ బ్రష్ టూల్ తీసుకొని దాని తాలూకా సైజును మనం పెంచుకొని ఇక్కడ మనం చూసారా మరి పోయింది. సో అది ఈరోజు క్లాస్.